రీసెంట్గా జరిగిన కాశ్మీర్ సంఘటన మీ అందరికి తెలిసిందే. ఆ నా కొడుకులు మన కాశ్మీర్లోకి వచ్చి మన కాశ్మీర్ సిటిజన్స్ని ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ ఐడి ప్రూఫ్లు చెక్ చేసి వాళ్ళ హిందూ అయితే కనుక కాల్చి చంపారు. మోదీ గారు ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యి తను వేరే కంట్రీకి వెళ్ళాల్సిన మీటింగ్ ఉంటే అది క్యాన్సిల్ చేసి మరి వచ్చి వాళ్ళకి పాకిస్తాన్కి మనకి మధ్య ఉన్న ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేశారు. వాటర్ సోర్స్ కూడా ఆపేయడం జరిగింది. అక్కడ టూరిజం మీద ముస్లిమ్సే ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ అక్కడ ఉన్నారు. ఓన్లీ ముస్లిమ్స్, ఓన్లీ టూరిజం మీద వాళ్ళు అది బతుకుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈయన కొడుకుల వల్ల ఎవడన్నా కాశ్మీర్ వెళ్ళటానికి ధైర్యం చేస్తాడా? ఎవడన్నా ధైర్యం చేస్తాడా? అలా నష్టపోయారు. ముస్లిమ్సే కదా నష్టపోయారు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదు. ఇండియా మీద ఏదో దాడి చేసేద్దాం అనుకుంటే, ఒకవేళ మనకంటూ యుద్ధం స్టార్ట్ అయితే, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం స్టార్ట్ అయితే, పాకిస్తాన్ మన దేశంలో 2 రాష్ట్రాలు టచ్ చేసే పాకిస్తాన్ మొత్తం లేపేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. అంత పవర్ ఉంది మన ఇండియన్ ఆర్మీ దగ్గర. కానీ మన ఇండియా ఏంటంటే శాంతియుతమైన దేశం కింద ప్రూవ్ చేసుకుని అలాగే ఉండిపోయారు. వాళ్ళని చేసిన చూస్తూ ఊరుకున్నాం. ఇక మీదట ఊరుకునేదే లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.